బిగ్ బాస్ లో ఎవరికి ఓటేస్తారు? పల్లవి ప్రశాంత్. ఓటు ఎవరికి వేస్తారు మీరు? అమర్కి. అమర్దీప్కి వేస్తారు. మీకు ఎవరంటే ఇష్టం? సో పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టము. బట్ పేదోడంటే అంత విలువ తక్కువనా? మీరు ఓటు ఎవరికి వేస్తారు? శివాజీ. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేనైతే పల్లవి ప్రశాంత్కే ఓటేస్తాను సార్. బిగ్ బాస్ లో మీరు ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్. శివాజీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏది? అంటే చిన్న స్థాయి పెద్ద స్థాయి అని చూడడం లేదు, అందరితో ఈక్వల్ గా ఉంటున్నాడు. అమర్దీప్ లాస్ట్ వీక్ మన కెప్టెన్ అయ్యారు కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం బ్రో. మీరు బిగ్ బాస్ లో ఎవరికి ఓటేస్తారు? పల్లవి ప్రశాంత్ కి. సింపత్తో వేస్తున్నారా గేమ్ పరంగానా? గేమ్ పరంగా వేస్తున్నాం, రైతు బిడ్డ కదా తను. ఎందుకు తననంత ప్రతిదానికి టార్గెట్ చేస్తున్నారు, ప్రతిదానికి పేదోడంటే అంత విలువ తక్కువనా? అసలు ఏంది అసలు? తనకి మెసేజ్ చేసినా కాల్ చేసినా ఒకటి రెస్పాన్స్ లేకుండా మెసేజ్ కాల్స్ అన్ని బంద్ చేశారు. ఎన్ని రోజులైతుంది? తనకి ఎందుకు అంత ఇది చేస్తారు అర్థం అవట్లా. అంటే తను గెలిస్తే అంటే ప్రజలు పేదవాళ్ళు అందులో వస్తారని చెప్పేసి తనని టార్గెట్ పెట్టి ఇది చేస్తారే, ఏం అర్థం అవ్వట్లేదు. ఒకవేళ టాప్ 2లో ఉంటే ఎవరెవరు ఉంటారని మీ అభిప్రాయం? ఎవరెవరంటే ఫస్ట్ అంటే పల్లవి ప్రశాంత్, ఇంకా అందరూ తననే టార్గెట్ చేశారు, అదొకటే ఇదైతుంది. అమర్దీప్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అమర్దీప్ గేమ్ విషయం అసలు తన గురించి అంటావా, ఇంకా ప్రతిదానికి పేదవాళ్ళ గురించే బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు అంతా. పల్లవి ప్రశాంత్లో మీకు బెస్ట్ బాగా కొంచెం నచ్చేది ఎక్కువ అంటే ఎక్కువ ప్రజల గురించే ఇది చేస్తూ ఉంటాడు. అంటే మన ప్రజల మనిషి ఒక్కైనా పోయిందంటే పల్లవి ప్రశాంతే. బట్ చాలా ఇదిగా ఉంటాడు, అది రైతు బిడ్డ కాబట్టి బాధ అనేది తెలిసే కాబట్టి అట్లా. మీకు ఎవరంటే ఇష్టం? బిగ్ బాస్ హౌస్ పల్లవి ప్రశాంత్ అంటే మీకు ఇష్టం ఎందుకని? హాయ్ అన్న. మన బిగ్ బాస్ చూస్తారు మీరు డైలీ? చూస్తాను సార్. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేనైతే పల్లవి ప్రశాంత్కే ఓటేస్తాను సార్. పల్లవి ప్రశాంత్కి ఓటేస్తారు. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ అందరికీ గోల్చుకుంటే అందరూ ఒకటే, కానీ అందరికంటే టాప్లో ఉన్నది అయితే పల్లవి ప్రశాంత్. సో ఆయనకు అయితే ఖచ్చితంగా ఓట్లేస్తారు. ఎందుకంటే మా పల్లవి ప్రశాంత్, అమర్దీప్, యావర్ వాళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం పోయినారు బిగ్ బాస్లోకి. పల్లవి ప్రశాంత్ బయట వాళ్ళ అవసరం కోసం వెళ్ళినాడు అనమాట. టాప్ 2 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? టాప్ 2 శివాజీను పల్లవి ప్రశాంత్ ఉంటారు. ఒకవేళ మధ్యలో కాంప్రమైజ్ అయితే దానికి ఏం చేయలేము. టాప్ 2 అయితే శివాజీ, పల్లవి ప్రశాంత్. ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ అన్నాడు కదా, తనకి 2 మోకాలని ఒక చిన్న ట్రోల్ అయితే అది అంతా ఫేక్. ఎందుకంటే ఆయన ఓన్ క్యారెక్టర్ అది. ఎవరైతే అమర్దీప్ ఉన్నా ఆయనే 2 మోకాలు. ఆయనకి అవసరం వచ్చినప్పుడు అవసరం రానప్పుడు అన్న కొంచెం వేరేలా బిహేవ్ చేస్తారు. సో పల్లవి ప్రశాంత్కి ఆ రోజు బాధ అనిపించింది కాబట్టి ఆయన అట్లా మాట్లాడిండు, అలా తప్పు లేదు. మన అమర్దీప్ లాస్ట్గా క్యాప్టెన్ అయ్యాడు కదా, తన విధానం మీకు ఎట్లా అనిపించింది? నాకు నచ్చలే అన్న స్వామి, నచ్చలే నాకు. తన క్యాప్టెన్ అయ్యిండు, అది ఆయన సొంతంగా పోరాడి క్యాప్టెన్ అయితే మంచిగా ఉంది, కానీ సారి ఇచ్చిండు కదా, అది నాకు నచ్చలేదు. రేపు జరిగే ఫైనల్స్లో ఏదైతుందో ఏం కాదో అంత దేవునితో. మళ్ళీ మధ్యలో ఆయనకు ఓట్లు పడతలే, కాల్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఓటేద్దామన్నా అయితే లేదు. నేను అయితే డిస్నీ ప్లస్ హాస్టల్లో అయితే నేనైతే ఓటేసిన, మా ఫ్యామిలీ అందరితోనే ఓటేపిస్తున్నా. ఓకే. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. బిగ్ బాస్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్కి ఎందుకు వేస్తారు? సింపత్తోనా అంటే గేమ్ పరంగా వేస్తున్నారు? గేమ్ పరంగా. సింపత్తో అయితే కాదు. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ పల్లవి ప్రశాంత్. రన్నర్ ఎవరు వస్తారు? అమర్దీప్. ఓకే. మన శివాజీ గారి పట్ల మీ అభిప్రాయం? ప్యూర్ పర్సన్, అందరికీ ఒకలా ఈక్వల్ చేస్తారు. ఒక టాప్ 3లో ఎవరు ఉంటారని మీ అభిప్రాయం? టాప్ 3లో శివాజీ, అమర్దీప్, పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్కి 2 మోకాలు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఎక్కువ ట్రోల్ అవుతుంది కదా, దాని పట్ల మీ అభిప్రాయం? అదంతా ఫేక్ అంటారు. 2 మోకాలు ఎవరికి ఉన్నాయని మీ అభిప్రాయం? పోనీ అమర్దీప్కి 2 మోకాలు ఉన్నాయని మీ అభిప్రాయం. ఎందుకని అలా చెప్పగలరు? ఆడు ఎప్పుడు అడుక్కుంటాడు గేమ్లా, జెన్యున్ ఎప్పుడు ఆడాడు, ఊకే అడుక్కుంటాడు, మందిని అడుక్కుంటాడు. నాకు సపోర్ట్ అని. ఓకే. రీసెంట్గా మన అమర్దీప్ క్యాప్టెన్ అయ్యాడు కదా, తన పట్ల మీ అభిప్రాయం? క్యాప్టెన్ అవ్విన విధానం పట్ల మీ అభిప్రాయం? జెన్యున్ కాదు, అసలు కావద్దు. క్యాప్టెన్ అయ్యిండు, అడుక్కొని చేసుకున్నాడు. క్యాప్టెన్ అడుక్కొని చేసుకున్నాడు అంటారు మీరు? ఓకే. తన క్యాప్టెన్ అయిన తర్వాత తన యాటిట్యూడ్ అంతకు ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తన యాటిట్యూడ్ క్యాప్టెన్ అయిన తర్వాత ఎట్లా ఉంది? ఏం చేంజ్ కాలే, అట్లానే ఉంది. తన యాటిట్యూడ్ చూపిస్తున్నాను మీకు ఏమైనా అనిపించింది? ఏ విషయంలో అంటే ఎప్పుడు వచ్చినా పల్లవి రైతు బిడ్డ అనే చూస్తున్నావు. ఎప్పుడు
ఎప్పుడు కానీ తన అలా ఒకలా చూసుకుంటలేడు. ఒక సైకో లెక్క చేస్తున్నాడు. ఒక ఒపీనియన్ అయితే సైకో లెక్క చేస్తున్నాడు. మీ అభిప్రాయం ఓకే. ఒకవేళ టాప్ 2లో పల్లవి ప్రశాంత్ గారు శివాజీ గారు ఉంటే విన్నర్ ఎవరవుతారని? పల్లవి ప్రశాంత్ అయినా శివాజీ అయినా ఎవరైనా ఓకే. వాళ్ళిద్దరు ఎవరైనా మీకు ఓకే. అమర్దీప్ మాత్రం కావద్దు. ఎందుకని? కావద్దంతే. తన గేమ్ పరంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక్కసారి ఎప్పుడు గేమ్ ఆడు అమర్దీప్ అడుక్కుంటాడు, పక్క వాళ్ళని అడుక్కుంటాడు. ఓకే నాకు సపోర్ట్ చేయి. తను మాట్లాడే విధానం ప్రజలకు ఎట్లా అనిపిస్తుంది? సైకోలాగా ట్రీట్ చేస్తున్నారని. ఓకే. అతను ఇన్ని రోజులు ఉండడానికి గల కారణం అంటే సైకోలో ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోవాలి కదా లెక్క అయితే. ఇన్ని రోజులు ఉండడానికి గల కారణం ఏమంటారు మీరు? ఏమో కొందరు పీపుల్కి కొందరికి సైకోనిజం నచ్చుతుంది, కొందరికి నచ్చదు, అలా ఉంటారు. అలా అందుకోసమని ఉన్నాడని మీ అభిప్రాయం. ఓటు ఎవరికి వేస్తారు మీరు? అమర్దీప్కి వేస్తారు. టాప్ 1లో ఎవరు ఉంటారని మీ అభిప్రాయం? శివాజీ గారు. టాప్ 1లో శివాజీ గారు ఉంటారు. టాప్ 2లో ఎవరు ఉంటారు? అమర్దీప్ ఉంటారు. టాప్ 2లో అమర్దీప్ ఉంటారు. పల్లవి ప్రశాంత్ పట్ల మీ అభిప్రాయం? బాగానే ఆడతాడు, కానీ అమర్దీప్ వీళ్ళందరికీ సపోర్ట్ ఉంది, తనకి కొంచెం సపోర్ట్ తక్కువ ఉందేమో ఉంది తనకు కూడా. కానీ అమర్కి శివాజీకి వీళ్ళకి సొసైటీ తెలుసు, టీవీలో అందరూ తెలుసు కదా, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉందని నా ఒపీనియన్. అమర్దీప్ లాస్ట్ వీక్ మన కెప్టెన్ అయ్యారు కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఫుల్. అయితే హ్యాపీ, చాలా బాగుంది. తను గోల్ తీర్చుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అది ఓకే. అమర్దీప్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ అంటే ఏమైనా ఉందంటే? బాగుంటాడు అంతే, తను నచ్చుతాడు మీకు అంతే. మన శివాజీ గారు టాప్ 1లో ఉంటారు అంటున్నారు కదా, మీ అమర్దీప్ కోటేసి మరి శివాజీ గారు ఉంటారని ఎట్లా చెప్పడం? అమర్దీప్ కంట శివాజీ కొంచెం హైలో ఉన్నారు 1%, అమర్ కొంచెం తక్కువ ఉన్నాడు, సో అందుకని శివాజీ గారు ఉంటారని మీ అభిప్రాయం. అవును. టాప్ 3లో ఎవరు ఉంటారు? పల్లవి ప్రశాంత్ టాప్ 3లో ఉంటారు. బిగ్ బాస్లో మీకు ఎవరంటే ఇష్టం బాగా? శివాజీ గారు అంటే ఇష్టం. మీరు ఓటు ఎవరికి వేస్తారు? శివాజీ గారికి వేస్తారు. టాప్ 1లో ఎవరు ఉంటారని మీ అభిప్రాయం? శివాజీ గారు. విన్నర్ అతనే అవుతారు. రన్నర్ ఎవరు అవుతారు? పల్లవి ప్రశాంత్. అమర్దీప్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే? అమర్దీప్ అంటే అరవడం తప్ప అక్కడ ఏం లేదు కదా. అరవడం తప్ప ఏం లేదని. ఓకే. తన యాటిట్యూడ్ కావచ్చు, మన లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు కదా, ఓకే, తన విధానం ఎట్లా అనిపించింది? అంటే సెంటిమెంటల్ గా ఇచ్చారు కదా ఆయనకి, ఒక సెంటిమెంట్ తో గేమ్ ఆడేసి ఇచ్చారు కదా, అంతేగాని గేమ్ ఏం లేదని అంటారు. ఓకే. పల్లవి ప్రశాంత్ వచ్చి మీ అభిప్రాయం? పల్లవి ప్రశాంత్ అంటే మామూలు అంటే కామన్ పర్సన్ గా వచ్చినాడు కాబట్టి అట్లా సపోర్ట్ చేస్తా. కాకపోతే విన్నర్ అయితే శివాజీ గారు. ఓకే. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా, కాబట్టి శివాజీ. పల్లవి ప్రశాంత్ లో మీకంటే ఏదైనా ఒక నచ్చేది ఏంటంటే అమాయకత్వం, జెన్యూన్ గా ఉంటాడు పల్లవి ప్రశాంత్. ఆల్సో బాగుంటది గేమ్. ఒక కామన్ పర్సన్ అంత వరకు వెళ్ళడం అనేది గ్రేట్. అంటే ఇప్పుడు ఒక సినీ ఇండస్ట్రీ నుంచి కానీ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ ఇవన్నీ చేసి లైక్ చేయండి ఇవన్నీ వాంటెడ్గా అడిగే బదులు తను జెన్యూన్ గా ఆడుతున్నాడు గేమ్. మీకు ఎవరంటే ఇష్టం? సో పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టము, బట్ శివాజీ అయితే ఫస్ట్ నుంచి గేమ్ బాగా ఆడుతున్నాడు. కొంచెం చెయ్యి బ్యాచర్ వల్ల తను మంచిగా ఆడలేకపోతున్నాడు. దెన్ పల్లవి ప్రశాంత్ అయితే శివాజీ గారు చాలా బాగా ఆడుతున్నారు, క్లోజ్ గా ఉంటారు, ఇది నిజమే. కాకపోతే అది గేమ్ వరకు ఓకే, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఆడతారు. బట్ జనరల్ గా అంటే మన హోమ్ లో ఎలా ఉంటాం అందరితో అలానే ఉంటారు వాళ్ళంతే, ఇంకా అక్కడ ఏం లేదు. ఒకవేళ శివాజీ గారు పల్లవి ప్రశాంత్ టాప్ 2లో ఉంటే శివాజీ గారు పల్లవి ప్రశాంత్కి విన్నర్ టైటిల్ ఇచ్చేస్తారా అని కొంతమంది అభిప్రాయం కదా, మీ అభిప్రాయం ఏంటి? కన్ఫర్మ్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ గేమ్ ఆల్సో బాగానే ఆడుతున్నారు. ఒకవేళ తను ఇచ్చే అవకాశం అయితే ఉంది, 100% ఉందని ఉండొచ్చు. రైట్. పల్లవి ప్రశాంత్ బికాస్ శివాజీ గారు అలా ఆలోచించారు అంటే ఒక కామన్ పర్సన్ అంతవరకు వచ్చారు కాబట్టి శివాజీ గారు కూడా అలానే ఆలోచిస్తున్నారు. మాట ఆలోచించి ఒక కామన్ టైటిల్ విన్నర్ చేస్తారు ఒకవేళ వస్తే ష్యూర్. ఓకే. మీరు తనకి ఓటింగ్ వేస్తున్నారు? మీరు ఓటింగ్ వేస్తున్నాం. ఎవరికి వేస్తారు మీరు ఓటు? వేస్తారు పల్లవి ప్రశాంత్ ఓటు వేస్తారు. మీకు సపోర్ట్ బాగా ఆడుతున్నాడు, సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పల్లవి ప్రశాంత్. శివాజీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ అంటే చిన్న స్థాయి పెద్ద స్థాయి
అని చూడడం లేదు, అందరితో ఈక్వల్ గా ఉంటున్నాడు. సో అందుకని అందరితో ఒకేలా ఉంటాడు, తను ఈక్వల్లీ ఆడతాడు. ఒకవేళ ఏంటి ఇప్పుడు కెప్టెన్ సీట్ వచ్చినా కూడా అందరికీ ఇస్తున్నాడు కదా తన కెప్టెన్, ఎందుకంటే అది సెంటిమెంటల్ గా తీసుకోవచ్చు, గేమ్ గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ అమర్దీప్ ఆడుతున్నాడు, ఓకే తనకి సెంటిమెంటల్ గానే వచ్చింది అది కెప్టెన్ అనేది, కానీ జెన్యున్ గా అయితే గేమ్ ఆడి రాలేదు అంతే నేను అనుకుంటున్నాను. టాప్ 3లో ఎవరు ఉంటారు? మేబీ టాప్ 3లో ఉంటే అమర్దీప్ ఉండొచ్చు. టాప్ 3 టాప్ 2 అయితే వెళ్ళారని మీ అభిప్రాయం? నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్